పతల్గడి ఉద్యమం గతేడాది జార్ఖండ్లోని దాదాపు 4 గిరిజన జిల్లాల్లో ఈ ఉద్యమం ఒక ఊపు ఊపేసింది. నెలల తరబడి అట్టుడికించింది. ఇప్పుడు ఎన్నికలపైన ఆ ఉద్యమం ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ పతల్గడి ఏంటి? ఉద్యమం లక్ష్యమేంటి? ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? జార్ఖండ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పతల్గడి ఉద్యమం మరోసారి చర్చనీయాంశమైంది. ఇది ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఆసక్తి నెలకొంది. పతల్గడి అంటే రాళ్ల వరుస అని అర్థం. అయితే ఈ రాళ్లు సామాన్యమైనవి కావు. గిరిజనుల స్వయం ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనాలు. అడవి బిడ్డలు రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను తాము ఎల్లవేళలా మరిచిపోకుండా గుర్తుంచుకునేందుకు రూపొందించుకున్న శిలాశాసనాలు. అడవి దేవరల కంటే ప్రాణంగా భావించే ఆధునిక దేవాలయాలు. ఏమిటి ఈ రాళ్ల ప్రత్యేకత అంటే, ఈ శిలలపై అడవి బిడ్డలు భారత రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను రాసుకున్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసులకు, గిరిజన బిడ్డలకు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించింది. 1996 పెసా చట్టం ప్రకారం తమ ప్రాంతాన్ని తామే పాలించుకునే హక్కు ఉందని ఆదివాసులు గుర్తు చేసుకున్నారు. తమ ప్రాంతానికి ఏం కావాలో, ఎలాంటి నిబంధనలు విధించుకోవాలో గ్రామ సభే నిర్ణయిస్తుందంటారు ఈ ఉద్యమకారులు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో స్వయం పాలన కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందేందుకు గిరిజనులు సాగిస్తున్న పోరాటమే ఈ పతల్గడి ఉద్యమం. వాస్తవానికి పతల్గడి ఉద్యమం ఏ ఒక్క గిరిజన ప్రాంతానికో పరిమితమైంది కాదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, పశ్చిమ బంగాల్లో ఈ ఉద్యమం ప్రభావం ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 86 గ్రామాలు ఈ పతల్గడి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జార్ఖండ్లో ఖుంటి జిల్లాలో ఈ ఉద్యమ తీవ్రత మరీ ఎక్కువ. గతేడాది ఈ ప్రాంతంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. నెలల తరబడి గిరిజన పల్లెలు పోరుబాట పట్టాయి. పోలీసులు, ప్రభుత్వ అధికారులపై తిరుగుబాటు సాగించాయి. ఖుంటి జిల్లాతో పాటు పొరుగున ఉన్న లోహర్దాగా, గుమ్లా, సిండెగా, రాంచీ జిల్లాల నుంచి కూడా గిరిజనులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పతల్గడి ఉద్యమంలో పాల్గొన్నారు. నెలల తరబడి గిరిజనుల ఆందోళనలతో ఈ ప్రాంతం అట్టుడికింది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే నక్సల్స్తో సంబంధం ఉన్న గిరిజన నేతలు చేసిన అరాచకంగా దీన్ని వర్ణించింది. ఖుంటితో పాటు పొరుగున ఉన్న జిల్లాల్లో నెలల తరబడి జరిగిన పతల్గడి పోరాటం రాష్ట్ర, కేంద్ర బలగాల కారణంగా క్రమంగా చల్లబడగా పోలీసులు వేల కొద్దీ కేసులు మోపారు. ఉద్యమంలో పాల్గొన్నారంటూ వేల మంది అమాయక గిరిజనులపై ఐపీసీలోని అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ ఆదివాసీ హక్కుల కార్యకర్త చెప్పిన వివరాలను బట్టి చూస్తే దాదాపు 25,000 మంది గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. 44 మంది గ్రామ ప్రధానులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పతల్గడి ఉద్యమ ప్రభావిత జిల్లాల్లో గిరిజనులు భయం గుప్పిట్లో ఉన్నారు. జార్ఖండ్ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు సైతం ఈ ప్రాంతాల్లో భారీగా గస్తీ తిరుగుతున్నాయి. కొన్ని పంచాయతీ భవనాలు, పాఠశాలలను ఈ బలగాలు ఆక్రమించేశాయి. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఈ బలగాలు చెబుతున్నాయి. స్థానికులు ఆ ఉద్యమం గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో, హింసిస్తారో అన్న భయాందోళనలు వారిలో కనిపిస్తున్నాయి. అయితే గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అంతా సాధారణంగానే ఉందని ఖుంటి ఎస్పీ చెబుతున్నారు. మే 6న 5వ దశలో జార్ఖండ్లోని ఖుంటి ఎంపీ స్థానంతో పాటు పొరుగున ఉన్న రాంచీ, కోడర్మా, హజారీబాగ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 4, 5 దశల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచారం జోరుగా సాగుతున్నా ఈ ఖుంటి జిల్లాలో మాత్రం ఇంకా పార్టీలు పూర్తిగా ప్రచారం ప్రారంభించనే లేదు. పతల్గడి ఉద్యమ ప్రభావమే అందుకు కారణం. ఓటు కోసం వచ్చే నేతలను తమపై కేసులు ఎత్తేయించాలని డిమాండ్ చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులపై కేసుల ఎత్తివేత అంశమే ఎన్నికల్లో నిర్ణయాత్మక ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం ఖుంటి ఎంపీ స్థానంలో భాజపాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తిగా పతల్గడి ఉద్యమంపై స్పందించటం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా అర్జున్ ముండా దీనిపై మౌనంగా ఉండటం కూడా పతల్గడ్ ఉద్యమానికి పరోక్షంగా మద్దతివ్వడమే అనే అభిప్రాయం ఉంది. గిరిజనుల్లో నెలకొన్న అసంతృప్తికి కారణాన్ని తమ పార్టీ గుర్తించిందని, వారికి తగిన న్యాయం చేస్తుందని ఆయన అంటున్నారు. కాంగ్రెస్కు చెందిన కాళీచరణ్ ముండా మాత్రం గిరిజనులకు మద్దతుగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఖుంటి జిల్లాలోని గిరిజనులు మాత్రం తమపై కేసులు ఎత్తివేయించి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కల్పించిన హక్కులను అమలు చేయించే నేతలకే తాము ఓటేస్తామని అడవి బిడ్డలు చెబుతున్నారు. ప్రస్తుతానికి భాజపా అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చన్నది విశ్లేషకుల అంచనా.